నమస్తే. సంధ్యావందనం లోపల గాయత్రి, తర్వాత ఆచమాన మంత్రము, ఆ తర్వాత ఇంద్రియ స్పర్శ మంత్రాలు, మార్జన మంత్రాలు, ప్రాణాయామ మంత్రాలు, అగమర్షణ మంత్రాలు, తర్వాత మనసా పరిక్రమ మంత్రాలు, ఆ తర్వాత వచ్చేవి ఇప్పుడు ఉపస్థాన మంత్రములు అంటారు. ఉపస్థాన మంత్రంలో మొదటిది ఇది యజుర్వేదంలోని 35వ అధ్యాయంలోని 14వ మంత్రం. యజుర్వేదము 35వ అధ్యాయము 14వ మంత్రం. మంత్రం ఏంటంటే ఓం ఉద్వయం తమసస్పరిస్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఇందులో ఉద్వయం తమసస్పరి స్వహ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యం అగన్మ జ్యోతిరుత్తమం ఈ శబ్దాలు ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే మనము ఆ పరమేశ్వరుణ్ణి చాలా శ్రద్ధతో ఎప్పుడు అతన్ని పొందడం కోసము, అతన్ని దర్శించడం కోసము ప్రయత్నం చేస్తుండాలి. అతడు తమసస్పరి, అవిద్య అంధకార రహితుడు. అతని లోపల అవిద్య కానీ అంధకారం కానీ లేవు. అవిద్య అంటే అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము ఇవి అవిద్య అవుతాయి. ఈ 5 లేవు. అవిద్య, అంధకారం లేదు, చీకటి లేదు అతని లోపల. అతన్ని చూడాలంటే ఈ బయటి వెలుగులు అవసరం లేదు. అతడు స్వయం ప్రకాశకుడు. అతని లోపల అంధకారం లేదు. పశ్యంత, అతన్ని చూడాలి మనం. అతడు జ్ఞానస్వరూపుడు, ప్రకాశస్వరూపుడు. అతన్నే మనం చూడాలి. చూడడానికి యోగ్యుడు అంటే మనం ప్రయత్నం చేసి అతన్ని ప్రత్యక్షం చేసుకోవాలి మనం. ఉత్తరం అంటే ప్రళయం తర్వాత కూడా ఉండువాడు. బ్రహ్మ సత్యం అంటే ప్రళయం తర్వాత కూడా ఉంటాడు. ప్రళయం లోపల ఈ ప్రకృతి పరమాణులు కానీ జీవాత్మలు కానీ అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఉనికి ఉంటుంది, సత్ ఉంటుంది, కానీ వ్యక్తత ఉండదు. కనుక అతడు ఉత్తరం. అతడు మాత్రము ఈ సృష్టి లోపల ఎలా ఉన్నాడో ప్రళయంలో కూడా అలానే ఉంటాడు. అతనిలో మార్పు లేదు, ఏకరసుడు. అంటే మనము ప్రళయం యొక్క, మృత్యు యొక్క బాధను తప్పించుకోవాలంటే ఈశ్వరుని మనము చూడగలగాలి. ఈశ్వరుని దర్శనం జరిగిందనుకోండి, ఈశ్వరుని దర్శనం ఒకసారి జరిగితే అతడు ప్రళయంలో కూడా ఉంటాడు. కనుక మనం పరాంతకాలం అతన్ని చూస్తుండొచ్చు. అతన్ని పరాంతకాలం మనం చూస్తున్నామంటే మనము అమృతత్వాన్ని పొందినట్టే, అమరత్వాన్ని పొందినట్టే, అంటే ముక్తిని పొందినట్టే. అంటే అతడు ఉత్తరం, ప్రళయం తర్వాత కూడా ఉండువాడు. ప్రళయం తర్వాత ఉండే తత్వము ఈశ్వరుడు ఒకడే. ముక్త జీవులు ఉంటాయి, కానీ సాధారణ జీవులు కానీ ఈ ఆత్మలు ఏవి ఉండవు. ఉంటాయి కానీ అవ్యక్త స్థితిలో ఉంటాయి. వ్యక్తం ఉండదు, వ్యక్తత ఉండదు, మూర్ఛ స్థితిలో ఉంటాయి. ఈ కనిపించే ప్రకృతి, ఈ పంచభూతాత్మకమైన ప్రకృతి ఏది ఉండదు. సత్వరజోతమ కణాలుగా విడిపోతుంది. విడిపోతే అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోతుంది. కనుక ఈశ్వరుడు మాత్రమే ఉత్తరం, ప్రళయం తర్వాత ఉండేవాడు ఈశ్వరుడు. కనుక ఆ ఈశ్వరుని మనము ఇప్పుడే, ఈ క్షణమే చూసే ప్రయత్నం చేయాలి. ఒకసారి మనం అతన్ని చూసామంటే అతన్ని చూస్తూనే ఉంటాము పరాంతకాలము. అంటే మనకు పరాంతకాలం వరకు ఎలాంటి మృత్యు భయము ఉండదు. దేవం దేవత్ర, అతడు దేవతలకు దేవుడు. ఈ ఇచ్చే పదార్థాలను దేవతలు అంటారు. అంటే జడమైన దేవతలు ఉన్నాయి, చేతనమైన దేవతలు ఉన్నాయి. అంటే మనకు జ్ఞానాన్ని ఇచ్చే విద్వాంసులు, పితరులు, పండితులు వీళ్ళు దేవతలే, చేతన దేవతలు. మన తల్లిదండ్రులు దేవతలే, పెద్దవాళ్ళు దేవతలే, మనకు సహకరించే వాళ్ళు ప్రతి వాళ్ళు దేవతలే, మనకి ఇచ్చే వాళ్ళందరూ కూడా దేవతలే. సమాజంలో ఎంతోమంది ఇచ్చే స్వభావాన్ని కలిగి ఉంటారు, వాళ్ళందరూ కూడా దేవతలే. అదేవిధంగా జడదేవతలు, సూర్యుడు జడదేవత, ఎప్పుడు వెలుగిస్తుంటాడు. వర్షము దేవత, వాయువు దేవత, ఇవన్నీ ఎప్పుడు మనకు ఇస్తూనే ఉంటాయి.
మన నుంచి ఏం తీసుకోవు, మనకి ఇస్తుంటాయి. ఇచ్చే స్వభావం ఉన్న పదార్థాలను దేవతలు అంటారు. ఇవన్నీ కూడా దేవతలే. అంటే చేతన దేవతలకు, జడ దేవతలకు దేవదేవుడు ఆ ఈశ్వరుడు, ఈ సృష్టికర్త, ఈ దేవతలన్నిటికీ దేవుడు. ఎందుకంటే అతడు సృష్టిస్తేనే ఈ దేవతలు మనకు కావలసినవి ఇస్తున్నాయి. దేవం దేవత్ర సూర్య మగన్మ జ్యోతిరుత్తమం. ఉత్తమమైన సూర్యుడు అతడు, ఉత్తమ జ్యోతిస్వరూపుడు. ఉత్తమ జ్యోతిస్వరూపుణ్ణి మనము చాలా ఎరగాలి, చాలా తెలుసుకోవాలి, చాలా గమనించాలి. అతన్ని పొందితే మన లోపల దుఃఖాలన్నీ దూరం అవుతాయి, మనలో మృత్యుభయం దూరం అవుతుంది, మన అవిద్య నశిస్తుంది, మన అంధకారం నశిస్తుంది. ఈ త్రివిధ దుఃఖాల నుంచి అత్యంత నివృత్తి కలుగుతుంది, అత్యంత సుఖప్రాప్తి కలుగుతుంది. తత్ర అత్యంతిక సుఖం మోక్ష. అక్కడ తత్ర అంటే ఆ బ్రహ్మలోకం లోపల, ఆ బ్రహ్మ ప్రాప్తి లోపల అత్యంత సుఖం ఉంది. దాన్నే మోక్షం అంటారు. అంటే మోక్షం ఎక్కడుంది, అత్యంత సుఖం ఎక్కడుందంటే బ్రహ్మలోపల ఉంది, ఆ పరమాత్మ లోపల ఉంది. అతన్ని మనము తెలుసుకోవాలి. అనుక్షణము అతన్ని దర్శించడం కోసం ప్రయత్నం చేయాలి. ఆ ఉత్తమ జ్యోతి స్వరూపుని మనం తెలుసుకుంటే మనకు ఈ ప్రపంచం లోపల కనిపించని వస్తువు ఉండదు, తెలియని వస్తువు ఉండదు, పొందని సుఖము ఉండదు. మనకు సంపూర్ణ శాశ్వత ఆనందం లభిస్తుంది. అందుకే ఈ మంత్రం చెప్తుంది, ఓం ఉద్వయం తమసస్పరిస్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఆ ఉత్తమ జ్యోతి స్వరూపుణ్ణి మనము తెలుసుకోవాలి. అతడు ఎప్పుడూ నశించడు, అతడు ప్రళయంలో కూడా ఉంటాడు, మనను సమస్త దుఃఖరహితులను చేస్తాడు. కనుక అతన్ని మనం పొందాలి. ఈ యజుర్వేదంలోని 35వ అధ్యాయంలోని ఈ 14వ మంత్రము సంధ్యావందనం లోపల, ఉపస్థాన మంత్రం లోపల మొదటిది. ఈ మంత్రాన్ని మనము జపించడం ద్వారా మన లోపల ఈ ఈశ్వరుని మీద ప్రేమ అనేది, ఇచ్ఛ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఈశ్వరుని పొందాలి. ఎందుకు అంటే మనం మృత్యు భయం నుంచి తప్పించుకోవాలన్నా, ప్రళయ భయం నుంచి తప్పించుకోవాలన్నా ఈశ్వరుని పొందాలి. ఈశ్వరుని పొందితే ఇంకా మృత్యుతో సంబంధం లేదు, ప్రళయంతో సంబంధం లేదు. మనము అమరులం అవుతాము, పరంతకాలము ఆ మోక్ష సుఖాన్ని అనుభవిస్తాము. కనుక మనము అనుక్షణము ఈశ్వరుని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనం ఏ కర్మ చేస్తున్నా మనము ఈశ్వరుని కోసమే చేయాలి. ఆ కర్మలన్నీ కూడా ఈశ్వరుని ఆజ్ఞకు అనుకూలంగానే చేయాలి. ఈశ్వరుడి ఆజ్ఞను మనం పాటించడము, ఈశ్వరుడి కోసం కర్మలు చేయడం అనేదే నిజమైన భక్తి అవుతుంది. సర్వక్రియాణం పరం గురౌ అర్పణం తత్ఫల సన్యాసోవ. నిజమైన భక్తి అంటే, నిజమైన ఈశ్వర ప్రణిధానం అంటే, నిజమైన మన యొక్క ప్రార్థన అంటే, నిజమైన ఆధ్యాత్మికత అంటే సమస్త కార్యాలను, అంటే మానసిక, వాచిక, శారీరక కార్యక్రమాలన్నీ కూడా ఈశ్వరుని ఆజ్ఞకు అనుకూలంగా చేయాలి. ప్రతి పని యొక్క ఫలము ఈశ్వరుడి ప్రాప్తి కోసమే అని భావించాలి. అప్పుడు ఈశ్వరుడు మనకు తన ప్రాప్తినిస్తాడు. అంటే ఈశ్వరుని ప్రాప్తిని మించినవి ఏవి సుఖాలు కావు. ఈ సుఖాలన్నీ కూడా శాశ్వతమైనవి కావు, తాత్కాలికమైనవి, క్షణికము లోపల మాయమైపోయేటి. అంటే ఒక కష్టం గురించి మనం ఆలోచిస్తే ఆ కష్టం పోతుంది, మళ్ళీ ఆ కష్టం వస్తుంది. ఆ కష్టం కొద్ది రోజులు పోయినా ఇంకొక కష్టం వస్తుంది. కష్టాల మీద కష్టాలు, వచ్చిన కష్టాలు రావడం అనేది జరుగుతూనే ఉంటుంది మనము ఈశ్వరుని పొందనంత వరకు. ఈశ్వరుని పొందినప్పుడు మనకు కష్టం అనేది సంపూర్ణంగా దూరం అవుతుంది, కొత్త కష్టాలు రావు, మనకు అత్యంత సుఖప్రాప్తి కలుగుతుంది. కనుక మనము ఈశ్వరుని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వేదం అదే చెప్తుంది, ఈశ్వరుడి ఆజ్ఞ అదే చెప్తుంది. ఈశ్వరుని పొందడమే సమస్త దుఃఖ నివృత్తికి, సమస్త సుఖప్రాప్తికి ముఖ్యమైన కారణం. ఉత్తమమైన సుఖాలు మనకు లభించాలంటే ఈశ్వరునే పొందాలి. ఈశ్వరుని మించిన ఉత్తమమైన సుఖము ఈ భౌతిక లోకం లోపల ఏమీ లేదు. మనము భౌతికాన్ని సాధిస్తూ ఆధ్యాత్మికత సాధించాలి. భౌతికత అనేది మనకు సాధనలా ఉండాలి, సాధ్యం కాదు. సాధ్యం అనేది అపవర్గమే, మోక్ష సుఖమే. అంటే పరమేశ్వరుని ప్రాప్తే మనకు లక్ష్యంగా ఉండాలి. ఈ భౌతిక సుఖాలు అనేటివి లక్ష్యం కావు.
మార్గం మాత్రమే అని భావిస్తూ ముందుకు వెళ్తుండాలి. నమస్తే.